హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ గురించి అన్నట్టు. ఇక్కడ మేము ఒక ట్రైన్ని చూడడానికి అయితే వచ్చామన్నట్టు. ఈ ట్రైన్ మీద మొత్తము క్రిస్మస్ డెకరేషన్ అయితే చేసి ఉంటుందండి. ఈ ట్రైన్ మాత్రం మనం ఓన్లీ క్రిస్మస్ టైంలోనే చూస్తామన్నట్టు. సో ఇక్కడ టైం అయితే ఇంకా ఈవినింగ్ 6 o'clock అట్లా అవుతుంది అన్నట్టు. సో మేమైతే అప్పుడు ఇంకా ఈ ట్రైన్ని చూద్దామని అయితే వచ్చామన్నట్టు. బట్ ఫుల్ క్రౌడ్ ఉందండి అప్పటికే. ఈ క్రౌడ్ వల్ల నాకు ఈ స్మోక్ వల్ల వీడియో అయితే కొంచెం క్లారిటీగా రాలేదన్నట్టు ఇక్కడ. అండ్ ఫుల్ పబ్లిక్ ఉందన్నట్టు. అండ్ ఫుల్ చలి కూడా ఉండే. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ చలి ఉండే. -19 degrees అట్లా ఉందన్నట్టు చలి అయితే. ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి అన్నట్టు. సో ఈ ట్రైన్ క్రిస్మస్ టైంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ విజిట్ చేస్తుందంట. కెనడాలో అన్ని విలేజెస్ని కవర్ చేసుకుంటూ వెళ్తుందంట. సో ఈరోజు మేము ఉండే ప్లేస్కి వచ్చింది అన్నట్టు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వ్యాంకోవర్ వెళ్తుందంట. సో చాలా బాగా అనిపించిందండి ట్రైన్ అయితే. అండ్ చలి కూడా చాలా ఉండే అన్నట్టు. -19 degrees అట్లా ఉండే అన్నట్టు చలి అయితే. ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేకపోయాం అన్నట్టు ఆ చలి వల్ల. ముందు రోజు మాకు చాలా స్నో పడింది అన్నట్టు. ఆ స్నో వల్ల అండ్ నెక్స్ట్ డే అయ్యేసరికి అది మొత్తం ఇట్లా ఫ్రీజింగ్ అయిపోయి ఇంకా ఫుల్ చలి అనిపించింది అన్నట్టు. ఇక అలా అయ్యేసరికి ఇంకా మేమైతే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయలేకపోయాం అన్నట్టు ఆ చలి వల్ల. చూడండి క్రౌడ్ ఎంత ఉందో, ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో ఒక్కొక్క 30 minutes అట్లా టైం స్పెండ్ చేసి అయితే మేమైతే ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నట్టు. ట్రైన్ అయితే చాలా బాగుందండి అసలు. నేను కూడా ఫస్ట్ టైం అన్నట్టు. నేను కూడా ఎప్పుడు చూడలేదు దీన్ని అసలు. సో చూద్దాం అన్నట్టుగా వచ్చామన్నట్టు. అండ్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని వీడియో అయితే షూట్ చేశాను అన్నట్టు. చాలా బాగా అనిపించింది. క్రిస్మస్ ఇదంతా బాగా పెట్టారు, లైటింగ్స్ అనుకుంటా. అండ్ ఇదైతే గూడ్స్ ట్రైన్ అన్నమాట. సో గూడ్స్ ట్రైన్ మీద మొత్తము వీళ్ళు ఇట్లా క్రిస్మస్ డెకరేషన్ అయితే చేశారన్నట్టు. అండ్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి అన్నట్టు. బట్ మేమైతే ఎక్కువసేపు అయితే ఉండలేదు. అండ్ ఫ్రంట్కి వెళ్ళడానికి కూడా లేదన్నట్టు ఆ క్రౌడ్ వల్ల. చాలా వెనకాలే నిల్చొని ప్రోగ్రామ్ కాసేపు చూసి అయితే వచ్చేసామన్నట్టు. అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా సాంగ్స్ అవన్నీ మ్యూజిక్స్ అన్నీ ప్లే అవుతూ ఉన్నాయి అన్నట్టు. బట్ మళ్ళీ బాగా విండ్ ఉంది. ఆ క్రౌడ్కి అంతా చాలా డిస్టర్బెన్స్ ఉందని నేనైతే సౌండ్ అయితే మ్యూట్ చేసేసాను అన్నట్టు. అందుకనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఈ ట్రైన్ అయితే మీకు చూపిద్దాము, ముందు ఫ్రంట్ వ్యూ కూడా చూపిద్దాం అనేసి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను అన్నట్టు. చాలా బాగా అనిపించిందండి ట్రైన్ అయితే. లైటింగ్స్తో క్రిస్మస్ శాంతా అంతా అసలు చాలా బాగా చేశారనుకున్నాను. ట్రైన్ ఫ్రంట్కి బాగా చలి ఉంది. అండ్ ఫుల్ స్నోలో నడవడం కూడా అసలు కష్టమైంది అన్నట్టు. ఆ స్నోలో చలికి నడవడం అనేది ఇక్కడ చాలా ఇబ్బంది అండి. అంత చలి పెడుతుంది అన్నమాట. బట్ మీకు చూపించాలి అనేసి నేనైతే మీకు వీడియో తీసి చూపించాలి అనేసి నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను అన్నట్టు ట్రైన్ ముందుకైతే. ఈ ట్రైన్ కూడా ఇంకా ఈ నైట్ అంతా ఇక్కడే ఉంటుంది అన్నట్టు. సో ఇవాళ ఇక్కడ ఉంటుంది, నెక్స్ట్ వ్యాంకోవర్, నెక్స్ట్ ఇంకొక ప్లేస్ అట్లా క్రిస్మస్ ఫెస్టివల్ అయిపోయేదాకా అట్లా తిరుగుతూనే ఉంటుంది అన్నట్టు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఉంటుందంట. అట్లా ఉంటుంది. అండ్ ఇంకా ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూనే ఉంటాయి అన్నట్టు. మంచిగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయంట ఈ ట్రైన్లో. చాలా బాగా అనిపించిందండి ట్రైన్ అయితే. సో ఇదేనండి ఇంకా ట్రైన్ ఫ్రంట్ వ్యూకి అయితే వచ్చేసామన్నట్టు. ఇక్కడ ఉంది చూడండి కెనడియన్ పసిఫిక్ అని. సో ఇంకా ముందుకైతే వచ్చేసామన్నట్టు ట్రైన్ ఫ్రంట్కి అయితే. డెకరేషన్ అయితే బాగుందన్నమాట. లైటింగ్స్తో అసలు చాలా బాగా చేశారు ట్రైన్ మొత్తము అనుకున్నాం మేమైతే. సో ఇదే అన్నమాట ట్రైన్ ఫ్రంట్ వ్యూ అయితే.
మేమైతే ఇంకా ట్రైన్ అయితే కంప్లీట్గా చూసేసాం అన్నట్టు, డెకరేషన్ మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ కూడా కాసేపు చూసేసాం అన్నట్టు. ఇంకా వెళ్ళిపోదాం అనేసి ఇంకా వెళ్తుంటే అప్పటికి ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే పెరిగిపోయిందన్నమాట పబ్లిక్ ఇంకా. సో ట్రైన్ చూడడానికి అయితే ఇంకా చాలామంది వస్తూనే ఉన్నారు అన్నట్టు. ఇంకా ఇక్కడ సైడ్కి డ్యాన్స్ షో, మ్యాజిక్ షో, ఇంకా సింగింగ్ ఇవన్నీ అవుతున్నాయి అన్నట్టు. మేము కొద్దిసేపు మాత్రం చూసేసి వచ్చేసాం అన్నట్టు. ఈ స్మోక్ వల్ల ఎక్కువసేపు కూడా ఉండలేకపోయామన్నమాట. చాలా స్మోక్, ఫుల్ గాలి ఉందండి విండ్ వల్ల కూడా. ఇంకా న్యూ ఇయర్ ఉంది కాబట్టి న్యూ ఇయర్కి కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో మీకోసం నేను ఆ వీడియోస్ కూడా చేసి పెడుతుంటాను అన్నట్టు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.